हेलो एवरीवन, स्पोकन हिंदी क्लासेस में आप सबका हार्दिक स्वागत है। आज डे 5 में आ गए हम। पिछले क्लास में क्या बताई थी, పోయిన క్లాస్లో డే 4లో ఏం చెప్పాను మీకు, ఆమ్ ఆర్ వాజ్ వర్ విల్ బీ షెల్ బీ అంటే బీ ఫార్మ్స్ తోటి అంటే వర్బ్ యూజ్ చేయకుండా మనం సెంటెన్స్ ఫార్మేషన్ హిందీలో ఎలా చేస్తాం అది చూసాం కదా. ఈరోజు క్లాస్ ఇక టెన్సెస్లోకి వెళ్ళిపోదాము. మనకి ఇంగ్లీష్లో 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో మీకు టెన్సెస్ చెప్పాను కదా, ఆ టెన్సెస్సే మనము హిందీలో ఎలా చేయొచ్చు. మీరు ఇది నేర్చుకున్నారంటే హిందీలో పండితులు అయిపోతారు, చక్కగా పర్ఫెక్ట్గా అయిపోతారు. ఇక సో ఈ టెన్సెస్ మనం హిందీలో ఎలా చేస్తాము అది చూద్దాము. ఫస్ట్ మనకు తెలుసు ఇంగ్లీష్లో ఉన్న టెన్సెస్లో ఫస్ట్ టెన్స్ ఏంటి, సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటి, రోజు అలవాటుగా చేసే పనులని హ్యాబిచువల్గా మనం ఏదైనా చేస్తాము, తింటాను, కూర్చుంటాను, వాకింగ్కి వెళ్తాను, చదువుతాను, ఆడుకుంటాను, డాన్స్ వేస్తాను, లేకపోతే సంగీతం పాడతాను, అట్లా ఏదైనా అలవాట్లు ఉంటాయి చూడండి. ఆ అలవాట్లను రోజు రెగ్యులర్గా రోజువారీ చేసే పనులను మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్తాము కదా. సో దీంట్లో మనం హిందీలో ఎప్పుడైతే సింపుల్ ప్రజెంట్ టెన్స్ వాడతామో ఒక ముఖ్యమైన రూల్ గుర్తుపెట్టుకోండి, ఇవి మనం ఎక్కువ వాడతాము. థా అనండి నాతో పాటుగా, ఈజీ ఉంటుంది. తాహూ, తీహూ, థేహే, తోహో, తీహో, తాహే, తీహే. ఇవి గుర్తుపెట్టుకోండి, ఇవే మనకి ఎక్కువ వస్తూ ఉంటాయి. వీటిని వాడడం నేర్చుకుంటే అయిపోయింది, ఇంకా హిందీ వచ్చేసినట్టే. సరే, వీటిని ప్రయోగం ఎలా చేస్తామో మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనము 3 రకాలైన సెంటెన్స్ తీసుకుందాము. ఒకటి పాజిటివ్ సెంటెన్స్, చేస్తాను, తింటాను, చదువుకుంటాను అంటాం. ఇక సెకండ్ నెగిటివ్ సెంటెన్స్, చేయట్లేదు, నేను చదవను, నేను ఆడను, నేను తినను, నెగిటివ్. ఇంకా మూడవది ఇంటరాగేటివ్, తింటానా, వెళ్తానా, క్వశ్చన్ అడుగుతున్నాం మనం. ఓకే, ఇట్లా ఈ 3 రకాలైన సెంటెన్స్ ఈ క్లాస్లోనే చూద్దాం. కొంచెం ఫోకస్ చేసి క్లాస్ని శ్రద్ధగా వినండి, నాతో పాటు అంటూ వినండి, నేర్చుకోండి. బుక్ ఆల్రెడీ పెట్టారు కదా, దాంట్లో రాసుకుంటూ ఉండండి. సరే, ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనం ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ చూద్దాము. నేను ఒకే ఒక వర్బ్ తీసుకున్నాను, ఏంటది అంటే భోజనం. భోజనం చేస్తాను, చేయడం, భోజనం చేస్తానను. ఈ వర్బ్ మీద మనము సెంటెన్స్ చూద్దాం. అనేక రకాలైన సెంటెన్స్ తీసుకున్నాను. ఫస్ట్ చూడండి, దీంతో మంచి క్లారిటీ వస్తుంది మీకు. నేను భోజనం చేస్తాను, నేను భోజనం చేస్తాను, దాన్ని హిందీలో ఏమంటాము, మే ఖానా ఖాతా హూ, ఖాతా హూ, తాహూ వచ్చేసింది చూడండి, తాహూ. ఓకే, మే ఖానా ఖాతా హూ. ఇక్కడ ఖానా ఖాతా హూ అన్నప్పుడు ఎవరిది, ఇది పుల్లింగం, పుల్లింగం. ఓకే, మే ఖానా ఖాతా హూ, నేను అన్నం తింటాను, నేను ఎవరిని, అబ్బాయిని. ఓకే, పుల్లింగం. ఇప్పుడు సెకండ్ సెంటెన్స్ చూడండి, నేను భోజనం చేస్తాను. రెండు సేమే మనకి. తెలుగులో పుల్లింగం స్త్రీలింగం ఏం లేదు, రెండిట్లు. నేను భోజనం చేస్తానంటే అమ్మాయి అయినా అవ్వచ్చు, అబ్బాయి అయినా అవ్వచ్చు, స్త్రీలింగం పుల్లింగం రెండిట్లు ఏదైనా అవ్వచ్చు. కానీ హిందీలో తేడా ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనము అబ్బాయి తీసుకున్నాం కదా, అంటే పుల్లింగం తీసుకున్నాము. ఇక్కడ స్త్రీలింగం అనుకోండి, ఒకవేళ స్త్రీ అనుకోండి, మనం తెలుగులో అలాగే అంటాము, నేను భోజనం చేస్తాను అంటాము. కానీ హిందీలో అలా కాదు. మే ఖానా ఖాతీ హూ, మే ఖానా ఖాతీ హూ, నేను అమ్మాయిని కాబట్టి ఏమంటారు, మే ఖానా ఖాతీ హూ. తీ హూ వచ్చింది చూడండి, తీ హూ. మే ఖానా ఖాతీ హూ. మే గానా గాతీ హూ, గానా గాతీ హూ అంటే పాట పాడతాను. మే పడాయి కర్తీ హూ అంటే నేను చదువుతాను. ఓకే, మే కామ్ కర్తీ హూ, నేను పని చేస్తాను. మే గిటార్ బజాతీ హూ అంటే నేను గిటార్ వాయిస్తాను. అదే అబ్బాయి అనుకోండి, మే గిటార్ బజాతా హూ, మే ఖానా ఖాతా హూ, మే కేల్తా హూ, తాహూ వస్తుంది. తాహూ ఎప్పుడు పుల్లింగం. తీహూ అమ్మాయి, ఖాతీ హూ, గాతీ హూ, ఖానా బనాతీ హూ, ఖానా ఖాతీ హూ, కేల్తీ హూ, తీ హూ. క్లియరే కదా. తెలుగులో సేమే, నేను భోజనం చేస్తానంటే అమ్మాయి అయినా కావచ్చు, అబ్బాయి అయినా కావచ్చు. కానీ ఇక్కడ అలా కాదు. ఏంటది, మే ఖానా ఖాతా హూ పుల్లింగం, మే ఖానా ఖాతీ హూ స్త్రీలింగం. క్లియర్. నెక్స్ట్ చూడండి, మేము భోజనం చేస్తాము. మేము అంటే ప్లూరల్. ఇక్కడ మేము భోజనం చేస్తాము. హమ్ ఖానా ఖాతే హే, హమ్ మేము అంటే హిందీలో మనం ఏమంటాము, హమ్ అంటాము కదా. హమ్ ఖానా ఖాతే హే, ఖాతే. తేహే అంటే ప్లూరల్ గుర్తుపెట్టుకోండి, తేహే అనేది
ప్లూరల్ బహువచనము. ఓకే, హమ్ ఖానా ఖాతే హే. ఓకే, మేము భోజనం చేస్తాము. హమ్ గానా గాతే హే, మేము పాటలు పాడతాము. హమ్ ఖేల్తే హే, మేము ఆడతాము. మీరు వర్బ్ ఏదైనా పెట్టుకోండి, కానీ మనకు వచ్చేది తే హే. హమ్ ఖానా ఖాతే హే, హమ్ గానా గాతే హే, హమ్ పడాయి కర్తే హే. ఓకే, అట్లా ఏదైనా పెట్టుకోండి, కానీ మనకు వచ్చేది హమ్ అన్నప్పుడు తే హే. ఓకే, మేము భోజనం చేస్తాము. హమ్ ఖానా ఖాతే హే. నెక్స్ట్ చూడండి, నీవు లేదా మీరు. నీవు అంటే తుమ్, మీరు అంటే ఆప్. నీవు భోజనం చేస్తారు, నీవు భోజనం చేస్తావు అనొచ్చు. చేస్తావు అంటాము. చేస్తావు లేదా చేస్తారు. చేస్తావు అనే నీవు వచ్చినప్పుడు కదా, ఇక్కడ కూడా అంతే. చేస్తావు ఆర్ చేస్తారు. నీవు భోజనం చేస్తావు, మీరు భోజనం చేస్తారు కదా. ఇక్కడ నీవు భోజనం చేస్తావు, మీరు భోజనం చేస్తారు అన్నప్పుడు ఎలా అంటాం చూడండి, తుమ్ ఖానా ఖాతే హో. తుమ్ ఖానా ఖాతే హో. ఇక్కడ ఏంటంటే ఇది పుల్లింగం అన్నమాట. పుల్లింగం ఎట్లా తెలుస్తుంది చూడండి, తుమ్ ఖానా ఖాతే హో. ఓకే, తేహో వచ్చినప్పుడు మనకు అది పుల్లింగం. తుమ్ ఖానా ఖాతే హో, నువ్వు భోజనం చేస్తావు, ఇక్కడ పుల్లింగం. అదే ఆప్ ఖానా ఖాతే హో, ఇది కూడా పుల్లింగమే కదా. ఆప్ అంటే మీరు భోజనం చేస్తారు. ఓకే, అది కూడా పుల్లింగమే అవుతుంది. అదే ఇక్కడ చూడండి, ఇక్కడ స్త్రీలింగం తీసుకుంటున్నాను నేను. ఇది స్త్రీలింగం చూడండి, మనకు తెలుగులో స్త్రీలింగమైన పుల్లింగమైనా కానీ నీవు భోజనం చేస్తావు, మీరు భోజనం చేస్తారు అంటాం కదా. పుల్లింగంలో, స్త్రీలింగంలో కూడా అదే అంటాం కదా. నీవు భోజనం చేస్తావు, మీరు భోజనం చేస్తారు. దీన్ని మనము హిందీలో తీసుకుంటే తుమ్ ఖానా ఖాతీ హో. ఈ ఎప్పుడైనా స్త్రీలింగానికి వస్తుంది. తీహే ఎక్కడుంది, తీహే. తీహే ఇక్కడుంది, తీహే. ఓకే, తుమ్ ఖానా ఖాతీ హో. తీ హో, తీ తుమ్ ఖానా ఖాతీ హో. ఇక్కడ ఉందండి, తీ హో. ఓకే, తుమ్ ఖానా ఖాతీ హో అంటే నువ్వు భోజనం చేస్తావు. ఆప్ ఖానా ఖాతీ హో అంటే మీరు భోజనం చేస్తారు. ఆప్ ఖానా ఖాతీ హో అంటే ఆప్ అన్న చోట ఇక్కడ మనం ఏంటి, స్త్రీలింగం అనమాట. చాలామంది లేడీస్ ఉన్నారనుకోండి, ఆప్ ఖానా ఖాతీ హో. ఖానా ఖాతా హో అంటే, ఖానా ఖాతా హో అంటే మనకి పుల్లింగం. ఖానా ఖాతే హో, ఖానా ఖాతే హో పుల్లింగం, ఖానా ఖాతీ హో స్త్రీలింగం. ఓకే, నెక్స్ట్ చూడండి, ఆయన భోజనం చేస్తాడు. ఇక్కడ మనము క్లియర్గా చెప్పేస్తున్నాం ఆయన అనేసి. ఆయన అంటే మనకి పుల్లింగం అయిపోతుంది. ఆయన భోజనం చేస్తారు, అప్పుడు మనం వహ్ అంటాము. వహ్ అంటే ఆమె, ఆయన, రెండిట్లు ఏదైనా కావచ్చు. మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఓకే, వహ్ ఆయన, వహ్ ఖానా ఖాతా హే. ఇక్కడ మనం దీన్ని బట్టి మనము గుర్తు చేసుకుంటాం, ఇది అబ్బాయి అనేసి, పుల్లింగం అనేసి. పుల్లింగం అని ఎలా తెలుస్తుంది, ఖాతా వచ్చింది. అదే స్త్రీలింగం అయితే ఖాతీ కదా. ఇక్కడ వహ్ ఖానా ఖాతా హే అంటే వహ్ ఖానా ఖాతా హే వచ్చింది కాబట్టి అతను అన్నమాట. అందుకని అతను లేదా ఆయన భోజనం చేస్తాడు. ఎలా చెప్పాము, దీన్ని బట్టి, ఇది మెయిన్. దీన్ని బట్టి మనము ఈ వహ్ అనేది అమ్మాయి అనేది చెప్తున్నాము. క్లియరా, వహ్ ఖానా ఖాతా హే. అదే చూడండి, ఆమె భోజనం చేస్తుంది, ఆమె స్త్రీలింగం కదా. ఇప్పుడు చూడండి సేమ్ సెంటెన్స్, వహ్ ఖానా ఖాతీ హే. ఇక్కడ ఖాతా హే అన్నాం కదా, ఖాతీ హే. ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని బట్టి మనము ఈ వహ్ అనేది స్త్రీలింగము, ఆమె అని చెప్తున్నాము. ఇక్కడ ఖాతా హో అన్నప్పుడు ఇక్కడ అబ్బాయి, ఆయన, అతను అంటాము. అదే ఖాతీ అన్నప్పుడు ఆమె. ఓకే, స్త్రీలింగం అని తెలిసిపోతుంది. ఇక్కడ వహ్ ఖానా ఖాతీ హే, ఆమె భోజనం చేస్తుంది. ఇప్పుడు చూడండి, వాళ్ళు భోజనం చేస్తారు. వాళ్ళు అంటే ప్లూరల్. ఓకే, ప్లూరల్లో వాళ్ళు అంటే వే. ఓకే, వాళ్ళు భోజనం చేస్తారు. వే ఖానా ఖాతే హే. ఖాతే ప్లూరల్, ఏ వస్తుంది. ఎప్పుడన్నా ఏకి మాత్రం పెట్టినామంటే ప్లూరల్. వే ఖానా ఖాతే హే. ఇక్కడ తే హే,
తేహే ఎక్కడుంది, ఇక్కడుంది తేహే. ఓకే, వే ఖానా ఖాతే హే, వాళ్ళు భోజనం చేస్తారు. వే గానా గాతే హే, వాళ్ళు పాటలు పాడతారు. వే కేల్తే హే, వాళ్ళు ఆడతారు, వాళ్ళు ఆడుకుంటారు. అట్లా మనము ఏదైనా పెట్టుకోవచ్చు వర్బ్, కానీ కాకపోతే మనకి సెంటెన్స్ ఫార్మేషన్ తెలియాలి. ఆమె క్లియర్? ఇది పాజిటివ్గా. అదే ఇదే సెంటెన్స్ని మనం నెగిటివ్గా తీసుకున్నాం అనుకోండి, భోజనం చేయట్లేదు అన్నట్టు ఉంటుంది కదా. నేను భోజనం చేస్తాను. నెగిటివ్లో తీసుకుంటే ఏమంటాం మనం తెలుగులో? నేను భోజనం చేయను. ఇక్కడ ఏం చేస్తామంటే మే ఖానా నహీ ఖాతా హూ, నహీ అని పెడతాం అంతే. ఇక్కడ ఈ రెండింటి మధ్యలో నహీ. మే ఖానా నహీ ఖాతా హూ, అన్నం తినను, భోజనం చేయను. నేను భోజనం చేస్తాను. ఇక్కడ స్త్రీలింగం అనుకోండి, ఇక్కడ ఏమంటున్నాం? మే ఖానా నహీ ఖాతీ హూ, ఇక్కడంతా నహీ అని వచ్చేస్తుంది అంతే. ఖానా తర్వాత నహీ అని పెడతాం అంతే. సారీ, ఇక్కడ కదా, ఇక్కడంతా ఖానా తర్వాత నహీ అని పెట్టినామంటే నెగిటివ్ సెంటెన్స్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ నేను భోజనం చేయను, చేస్తాను అంటే పాజిటివ్, చేయను అంటే నెగిటివ్. నేను భోజనం చేయను. మే నహీ ఖాతీ హూ, మే ఖానా నహీ ఖాతీ హూ. నహీ ఖాతీ హూ అంటే అమ్మాయి. మే ఖానా నహీ ఖాతీ హూ. మే గానా నహీ గాతీ హూ, నేను పాటలు పాడను. అట్లా చెప్పొచ్చు మనం. ఓకే, ఇక్కడ చూడండి, మేము భోజనం చేస్తాము, పాజిటివ్ కదా. నెగిటివ్లో మేము భోజనం చేయము. దానికి హమ్ ఖానా నహీ ఖాతే హే. సింపుల్, హమ్ ఖానా నహీ ఖాతే హే, తినము, మేము భోజనం చేయము. అదేవిధంగా నీవు భోజనం చేస్తావు లేదా మీరు భోజనం చేస్తారు అని చెప్పడానికి తుమ్ ఖానా నహీ ఖాతే హో, నువ్వు భోజనం చెయ్యవు. ఆప్ ఖానా నహీ ఖాతే హో అంటే మీరు భోజనం చేయరు. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది స్త్రీలింగంలో తీసుకుందాము. నీవు భోజనం చేస్తావు, మీరు భోజనం చేస్తారు అనేది మామూలుగా కదా సెంటెన్స్. నెగిటివ్కి వచ్చేసరికి నీవు భోజనం చేయవు, మీరు భోజనం చెయ్యరు. స్త్రీలింగంలో ఏమంటాము? తుమ్ ఖానా నహీ ఖాతీ హో, తుమ్ ఖానా నహీ ఖాతీ హో. అరే ఆప్ పెట్టామనుకోండి, ఆప్ ఖానా నహీ ఖాతీ హో. క్లియర్? అట్లాగే చూడండి, ఆయన భోజనం చేస్తాడు, ఆయన భోజనం చేస్తారు, ఆయన భోజనం చేయరు. నెగిటివ్. పాజిటివ్, ఆయన భోజనం చేస్తారు. నెగిటివ్, ఆయన భోజనం చేయరు. దాన్ని ఏమంటాము? వహ్ ఖానా నహీ ఖాతా హే, వహ్ ఖానా నహీ ఖాతా హే. అదేవిధంగా ఆమె భోజనం చేస్తుంది, ఆమె భోజనం చేస్తుంది పాజిటివ్. నెగిటివ్, ఆమె భోజనం చేయదు. వహ్ ఖానా నహీ ఖాతీ హే, ఇక్కడ వహ్ ఖానా నహీ ఖాతా హే పుల్లింగం, వహ్ ఖానా నహీ ఖాతీ హే స్త్రీలింగం. తాహు తీ హే. క్లియర్? నెక్స్ట్, వాళ్ళు భోజనం చేస్తారు, పాజిటివ్ కదా. నెగిటివ్కి వచ్చేసరికి వాళ్ళు భోజనం చేయరు. దాన్ని ఏమంటాము? వే ఖానా నహీ ఖాతే హే, వే ఖానా నహీ ఖాతే హే, వాళ్ళు భోజనం చేయరు. ఓకే, ఓ కామ్ నహీ కర్తే హే అంటే వాళ్ళు పని చెయ్యరు. ఓ కామ్ నహీ కర్తే హే, వాళ్ళు పని చేయరు. ఓ పడాయి నహీ కర్తే హే, వాళ్ళు చదువుకోరు. నెగిటివ్ ఇట్లా వచ్చేస్తుంది. మనం వర్బ్ మార్చుకుంటూ ఉండొచ్చు, క్రియ మార్చుకుంటూ ఉండొచ్చు, కానీ సెంటెన్స్ మాత్రం ఇదే. ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నాము? పాజిటివ్ నేర్చుకున్నాము, నెగిటివ్ నేర్చుకున్నాము. ఇప్పుడు ఇంటరాగేటివ్ నేర్చుకుందాము. క్వశ్చన్ మార్క్ అనమాట. ఎట్లా అడుగుతాము? నేను భోజనం చేస్తాను, పాజిటివ్. నేను భోజనం చేయను, నెగిటివ్. నేను భోజనం చేస్తానా? క్వశ్చన్ మార్క్ అనమాట. నేను భోజనం చేస్తానా? ఎప్పుడైనా ఇంటరాగేటివ్ మనము హిందీలో మాట్లాడాలంటే కనుక ఈ సెంటెన్స్కి ముందరే నహీ తీసేసేయండి. ఇప్పుడు ఇక్కడ ఈ సెంటెన్స్కి ముందరే క్యాన్ పెట్టండి. ఇప్పుడు చూడండి, ఇవన్నిటికీ ఇక్కడ క్యాన్ పెడదాం. క్యా, అన్నిటికీ క్యాన్ పెట్టండి. ఇంటరాగేటివ్ అయిపోతుంది. సింపుల్, ఈజీ టు రిమెంబర్. ఇప్పుడు చూడండి, నేను భోజనం చేస్తానా? క్వశ్చన్ అడుగుతున్నాము. క్యా మే ఖానా ఖాతా హూ. ఇక్కడ దీని బదులు మనం ఏమంటామో క్వశ్చన్ మార్క్ వేస్తాం. ఇక్కడ
క్యా మే ఖానా ఖాతా హూ, నేను భోజనం చేస్తానా. ఓకే, నేను భోజనం చేస్తానా. ఇక్కడ ముందు పుల్లింగం అయితే కనుక క్యా మే ఖానా ఖాతా హూ అన్నాము. అదే స్త్రీలింగం అనుకోండి, స్త్రీలింగం కూడా మనమైతే నేను భోజనం చేస్తానా అంటాము. అదే హిందీలోకి వచ్చేసరికి క్యా మే ఖానా ఖాతీ హూ. అర్థమవుతుందా? క్యా మే ఖానా ఖాతీ హూ, నేను భోజనం చేస్తానా. ఇది స్త్రీలింగం. ఓకే, నెక్స్ట్ చూడండి, మేము భోజనం చేస్తాము. ఇంట్రాగేటివ్కి వచ్చేసరికి మేము భోజనం చేస్తామా. హా, క్యా హమ్ ఖానా ఖాతే హే, క్వశ్చన్ మార్క్. ఇవన్నీ క్వశ్చన్ మార్క్లే. క్యా హమ్ ఖానా ఖాతే హే అని క్వశ్చన్ మార్క్ ముందు పెట్టేస్తాను, ఇంకా కన్ఫ్యూజన్ ఉంటుంది మీకు. ఎక్కడ మేము భోజనం చేస్తామా అంటే క్యా హమ్ ఖానా ఖాతే హే, మేము భోజనం చేస్తామా. క్యా హమ్ ఖానా ఖాతే హే, హమ్ అంటే చాలామంది కదా కాబట్టి థే అని వస్తుంది, తే హే. నెక్స్ట్ చూడండి, నీవు భోజనం చేస్తావా, మీరు భోజనం చేస్తారా ఇంట్రాగేటివ్లో కదా. అప్పుడేమంటాము, క్యా తుమ్ ఖానా ఖాతే హో, క్యా తుమ్ ఖానా ఖాతే హో, నువ్వు భోజనం చేస్తావా, మీరు భోజనం చేస్తారా. క్యా ఆప్ ఖానా ఖాతే హో, క్యా ఆప్ ఖానా ఖాతే హో, ఇది పుల్లింగం. అది స్త్రీలింగంకి వచ్చేసరికి ఇది మనకి తెలుగు సేమే, నువ్వు భోజనం చేస్తావా, మీరు భోజనం చేస్తారా. స్త్రీలింగంకి వచ్చేసరికి క్యా తుమ్ ఖానా ఖాతీ హో, క్యా తుమ్ ఖానా ఖాతీ హో, లేదా క్యా ఆప్ ఖానా ఖాతీ హో, క్యా ఆప్ ఖానా ఖాతీ హో, క్యా ఆప్ గానా గాతీ హో, మీరు పాటలు పాడతారా. క్యా ఆప్ కామ్ కర్తీ హో అంటే మీరు పని చేస్తారా. అట్లా వర్బ్ మార్చుకోండి, అర్థమవుతుంది కదా. నెక్స్ట్ చూడండి, ఆయన భోజనం చేస్తారు, పాజిటివ్. ఇంట్రాగేటివ్ వచ్చరికి ఆయన భోజనం చేస్తారా, ఆయన భోజనం చేస్తారా. దాన్ని ఏమంటాము, క్యా వహ్ ఖానా ఖాతా హే, వహ్ ఖానా. ఇక్కడ ఖాతా హే అన్నాం కదా, దాన్ని బట్టి మనకి పుల్లింగం అని తెలుస్తుంది, అదర్వైజ్ తెలియదు మనకి. సో ఇక్కడ ఏమంటున్నాం, క్యా వహ్ ఖానా ఖాతా హే, ఏంటి ఆయన భోజనం చేస్తారా. మనకి ఇంటరాగేటివ్ ఎప్పుడైనా ఫస్ట్లో క్యాతోనే మొదలవుతుంది, క్యా పెట్టినాం అంతే. ఇక్కడ చూడండి, ఆమె భోజనం చేస్తుంది. నెగిటివ్కి ఆమె భోజనం చేయదు. ఇంటరాగేటివ్ వేసరికి ఆమె భోజనం చేస్తుందా. క్యా వహ్ ఖానా ఖాతీ హే, ఇక్కడ తాహే అంటే పుల్లింగం, తీహే అంటే స్త్రీలింగం కదా. క్యా వహ్ ఖానా ఖాతీ హే, ఆమె భోజనం చేస్తుందా, ఆమె స్త్రీలింగం కదా. నెక్స్ట్, వాళ్ళు భోజనం చేస్తారు నార్మల్, వాళ్ళు భోజనం చేయరు నెగిటివ్. వాళ్ళు భోజనం చేస్తారా ఇంట్రాగేటివ్ కదా. మనకి నార్మల్ పాజిటివ్లో అయితే కనుక వే ఖానా ఖాతే హే పాజిటివ్. నెగిటివ్కి వచ్చేసరికి వే ఖానా నహీ ఖాతే హే నెగిటివ్. ఇంట్రాగేటివ్కి వచ్చేసరికి క్యా వే ఖానా ఖాతే హే, క్యా వే ఖానా ఖాతే హే, భోజనం చేస్తారా వాళ్ళు. ఇక్కడ క్యా మనం ముందే తగిలిస్తున్నాము, తెలుగులో అలా తగిలిచ్చాం, మనం ముందే తగిలిచ్చాం, తర్వాత తగిలిస్తాం. వాళ్ళు భోజనం చేస్తారా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ అక్కడ పెడతాము. ఆమె భోజనం చేస్తుందా అని క్వశ్చన్ మార్క్ అక్కడ పెడతాం. అక్కడ మనకి ఎండింగ్లో వస్తుంది క్వశ్చన్ మార్క్. అండ్ ఆ ఇంటరాగేటివ్ ఆ ఫీలింగ్ అనేది ఆ సెంటెన్స్ చివరిలో వస్తుంది, ఇక్కడ ముందే వస్తుంది. ఓకే, ఆమె క్లియర్. స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి. కాన్సెప్ట్ క్లియరే కదా మీకు. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే రోజువారీ చేసే అలవాట్లని మనము హిందీలో ఎలా చెప్తాము, ఇంగ్లీష్లో ఎలా చెప్తామో అలాగే ఇక్కడ కూడా మనం నేర్చుకున్నాము. మెయిన్గా ఈ ఫండా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తా హూ, తీ హూ, తే హే, తో హే, తే హే, తే హో, తీ హో, తా హే, తీ హే, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి ఎట్లా వస్తాయి ఫండా ఇది ఒకటి. దీనికి మీకు ఈ 8 సెంటెన్స్ నేర్చుకుంటే వచ్చేసినట్టే ఆల్మోస్ట్. దీంట్లో మనం పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్ అంటూ 3 రకాలుగా చూసాం కదా. ఇక నెక్స్ట్ క్లాస్ ఎలా ఉంటుందంటారా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది అర్థమైతే నెక్స్ట్ క్లాస్లో మనం కొన్ని సెంటెన్స్లు ఎక్సర్సైజ్ చేద్దాము. ఎక్సర్సైజ్ చేసి మీకు తర్వాత క్విజ్ కూడా ఇస్తాను. సో यू विल बिकम परफेक्ट, आपको अच्छी तरह से समझ में आ जाएगी అండ్ పర్ఫెక్ట్గా అయిపోతారు. మంచి ప్రాక్టీస్ అవుతుంది. డోంట్ మిస్ నెక్స్ట్ క్లాస్. నెక్స్ట్ క్లాస్ అస్సలు మిస్ అవ్వకండి. ఆల్రెడీ మీరు ఒక పుస్తకం పెట్టే ఉంటారు, సో దాంట్లో ఇవన్నీ రాసుకోండి. ప్రాక్టీస్ ఎంత వీలైతే అంత చేయండి.
హిందీ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, ముస్లిమ్స్ ఉండొచ్చు, నార్త్ ఇండియన్స్ ఉండొచ్చు, ఇంకా మరాఠీ వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళతో హిందీ మాట్లాడడం మొదలుపెట్టేయండి. సో ప్రాక్టీస్ తోటి మనకి బాగా హిందీ వస్తుంది. సో प्रैक्टिस करते रहिए. अगली क्लास में मिलूँगी. तब तक के लिए अपना ध्यान रखिए. टेक केयर ऑफ़ योर सेल्फ. गुड लक.